హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి రీసెంట్గా అందులో అడిగిన క్వశ్చన్స్ని ఎలా అడిగారో తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 2023 జూన్లో G20లో కింది వాటిలో ఏ సంస్థను సభ్యురాలిగా చేర్చుకోవాలని భారత ప్రధానమంత్రి కోరారు? ఆఫ్రికన్ యూనియన్. క్వశ్చన్ నెంబర్ సెకండ్ వచ్చేసి సార్క్కు సంబంధించి కింది వాటిలో ఏది సరైన ప్రకటన? మనకు 3 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇది 8 డిసెంబర్ 1985న ఢాకాలో సార్క్ చార్టర్పై సంతకం చేయడంతో స్థాపించబడింది. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఇందులో 6 సభ్య దేశాలు ఉన్నాయి. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి సార్క్ యొక్క సచివాలయం కాఠ్మండులో ఉంది. వీటిలలో సరైన వాటిని ఎంచుకోమంటాడు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. 1 మరియు 3 మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ థర్డ్ వచ్చేసి కింది ఏ భారతీయ నగరాలు 2023 ఏప్రిల్లో 3D ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి పోస్ట్ ఆఫీస్ను నిర్మిస్తున్నారు? బెంగళూరు. క్వశ్చన్ నంబర్ 4 వచ్చేసి భారతదేశపు మొట్టమొదటి సింథటిక్ రబ్బర్ కర్మాగారం 2013లో డ్యాష్లో స్థాపించబడింది? హర్యానా. క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి 1 వీక్ 1 ల్యాబ్ ప్రచార కార్యక్రమం 2023 గురించి కింది ప్రకటనలో ఏది సరైనది? హిందీ పడింది. క్రింది ప్రకటనలో ఏది సరైనది? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. 1 మరియు 2. సిఎస్ఐఆర్ 1 వీక్ 1 ప్రచారాన్ని నిర్వహిస్తుంది. ఈ ప్రచారంలో దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న సిఎస్ఐఆర్ యొక్క 37 ప్రఖ్యాత ల్యాబొరేటరీ సంస్థలు తమ ప్రత్యేక ఆవిష్కరణలు మరియు సాంకేతిక సంచలనాలు భారతదేశ ప్రజలు ప్రదర్శిస్తాయి. ఇచ్చిన 2 స్టేట్మెంట్లు సరైనవి. క్వశ్చన్ నంబర్ 6 వచ్చేసి ఇస్రో యొక్క సౌండింగ్ రాకెట్ల గురించి కింది వాటిలో సరైనది ఏది? ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇస్రో రోహిణి సిరీస్ అనే సౌండింగ్ రాకెట్ల శ్రేణిని అభివృద్ధి చేస్తుంది. స్టేట్మెంట్ సెకండ్ వచ్చేసి RH-200, RH-300 మరియు RH-560 యొక్క ముఖ్యమైన సౌండింగ్ రాకెట్లు. ఇస్రో యొక్క ముఖ్యమైన సౌండింగ్ రాకెట్లు RH-200, RH-300 మరియు RH-560. ఈ 2 స్టేట్మెంట్లో సరైన సమాధానాన్ని ఎంచుకోమంటాడు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. 1 మరియు 2 స్టేట్మెంట్లు సరైనవి. క్వశ్చన్ నంబర్ 7 వచ్చేసి పోక్సో సవరణ చట్టం 2019 సందర్భంలో పోక్సో యొక్క విస్తరణ రూపం ఏమిటి? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. క్వశ్చన్ నంబర్ 8 వచ్చేసి భారత ప్రభుత్వ యాక్సిలరేట్ ఇది యాక్సిలరేట్ పడింది యాక్సిలరేట్ విజ్ఞాన పథకం గురించి కింది వాటిలో సరైనది ఏది? భారత ప్రభుత్వ యాక్సిలరేట్ విజ్ఞాన్ పథకం గురించి కింది వాటిలో సరైనది ఏది? ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇది భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంచే నిర్వహించబడుతుంది. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఇది విశ్వవిద్యాలయాలు, ఇన్స్టిట్యూట్లు, గుర్తింపు పొందిన కళాశాల విద్యార్థులను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ 2 స్టేట్మెంట్లో సరైన స్టేట్మెంట్ని ఎంచుకోమంటున్నాడు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్.
ఇచ్చిన 2 స్టేట్మెంట్లు సరైనవి. క్వశ్చన్ నంబర్ 10 వచ్చేసి నమస్తే పథకం గురించి కింది వాటిలో సరైన ప్రకటన ఏది అంటుంది. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఈ పథకం పారిశుద్ధ్య కార్మికుల కోసం. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఇది గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ యొక్క జాయింట్ వెంచర్. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి ఇది 2022 ఆగస్టులో ప్రారంభించబడింది. ఈ 3 స్టేట్మెంట్లో సరైన ప్రకటనలను ఎంచుకోమంటుంది. ఆన్సర్ వచ్చేసి 4th వన్. 1, 2 మరియు 3 ఇచ్చిన 3 ప్రకటనలు సరైనవి. క్వశ్చన్ నంబర్ 11 వచ్చేసి కింది వాటిని జతపరచమంటుండు. ఇక్కడ పథకాలు దృష్టి పెట్టిన రంగాలు ఇచ్చింది. ఫస్ట్ వచ్చేసి ఎస్ఎస్వి ప్రవేశ పరీక్ష 2023 దేనికి సంబంధించింది? చదువుకు సంబంధించింది. పిఎం డక్స్ యోజన నైపుణ్య అభివృద్ధికి. స్మైల్ పథకం సమగ్ర పునరావాసం. క్వశ్చన్ నంబర్ 12 వచ్చేసి కింది వాటిలో వర్షపు నీటిని సేకరించి తర్వాత ఉపయోగం కోసం నిల్వ చేయడం ద్వారా నీటి లభ్యతను పెంచే మార్గం ఏది? వర్షపు నీటి హార్వెస్టింగ్. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 13 వచ్చేసి కింది వాటిలో ఏ పోషకాల లోపం వల్ల ఎముకలు మరియు దంతక్షయం సంభవిస్తుంది? కాల్షియం. క్వశ్చన్ నంబర్ 14 వచ్చేసి వరద ప్రాంతాల్లో రిమోట్ సెన్సింగ్ను ఉపయోగించడం వల్ల క్రింది వాటిలో సరైన ఫలితం ఏది అంటుంది. వరద ప్రాంతాల్లో రిమోట్ సెన్సింగ్ను ఉపయోగించడం వల్ల కింది వాటిలో సరైన ఫలితం ఏది? ఫస్ట్ స్టేట్మెంట్ ఇది సంభవించిన నష్టాల పరిమాణాత్మక సమాచారాన్ని అందిస్తుంది. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి వరద పురోగతిని మరియు తగ్గుదలను నిరంతరం పర్యవేక్షించవచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 1 మరియు 2 ఇచ్చిన స్టేట్మెంట్ 2 సరైనవి. క్వశ్చన్ నంబర్ 15 వచ్చేసి కింది వాటిలో ఏది వాయు కాలుష్య కారకం కాదు? పొగలు. క్వశ్చన్ నంబర్ 16 వచ్చేసి కింది వాటిలో జిప్సంను ఉత్పత్తి చేసే పరిశ్రమ ఏది? కింది వాటిలో జిప్సంను ఉత్పత్తి చేసే పరిశ్రమ ఏది? ఎరువుల పరిశ్రమ. క్వశ్చన్ నంబర్ 17 వచ్చేసి కింది వాటిలో దేన్ని సాధారణంగా బయోగ్యాస్ అని పిలుస్తారు? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ మిథేన్. క్వశ్చన్ నంబర్ 18 వచ్చేసి అస్తమా మరియు అల్సర్లను నయం చేయడానికి క్రింది ఏ ఔషధ మొక్కల్లో ఏది ఉపయోగపడుతుంది? అస్తమా మరియు అల్సర్లను నయం చేయడానికి క్రింది ఔషధ మొక్కల్లో ఏది ఉపయోగపడుతుంది? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ కచ్నార్. క్వశ్చన్ నంబర్ 19 వచ్చేసి డ్యాస్ అనేది ఉత్తర మరియు వాయువ్య భారతదేశంలో పగటిపూట వీచే బలమైన గాలులతో కూడిన వేడి పొడి గాలులను సూచిస్తుంది. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ లూల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.